హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అదే నెల్లూరు స్టైల్ గోంగూర చికెన్. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటామండి. అలాగే ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూరని మనం యాడ్ చేస్తాము. గోంగూర వచ్చేసి మనం అర కేజీ చికెన్లోకి అయితే మనం 2 చిన్న కట్టలు గోంగూర తీసుకుంటామండి, లేదా ఒక పెద్ద కట్ట అయినా సరిపోతుంది. సో ఇది మెజర్మెంట్స్ అండి. దాన్ని అయితే ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మగ్గే వరకు అయితే చూసారు కదా, ఇలా వస్తుందండి కన్సిస్టెన్సీ. సో ఇలా వచ్చాక కొద్దిమంది ఇలానే వేస్తారు, లేదా మనం స్మాష్ అయినా చేసుకుంటారు, లేదా మిక్సీ అయినా పట్టుకుంటారండి. నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇలా చికెన్ ముక్కలను అయితే నీట్గా నిమ్మకాయ ఉప్పు వేసి వాష్ చేసేసుకున్నానండి చికెన్ని. ఇలా అయితే నీసు వాసన అనేది రాదు, ఇది ఒక టిప్. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక అయితే దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకు, అలాగే 3 లవంగాలు, 3 ఏలకలు అయితే యాడ్ చేస్తామండి. ఇలాగా ఇక్కడ చూడొచ్చు మీరు, ఇలా యాడ్ చేసి దాన్ని అయితే కాసేపు రోస్ట్ చేసుకుంటామండి. నెక్స్ట్ మనం దీంట్లో ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒక 3, అలాగే ముందుగా తరిగి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి. వేసుకొని వాటిని అయితే ఇలా నీట్గా, ఎక్కువ మరీ ఎర్రగా అవ్వనికూడదండి, లైట్గా ఇలా ఫ్రై చేసుకున్నాకైతే దీంట్లో మనం కరివేపాకుని యాడ్ చేస్తామండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు కాస్త రంగు మారాయి. తర్వాత అయితే మనం కరివేపాకు యాడ్ చేసుకొని ఇలా నీట్గా మిక్స్ చేసుకుంటామండి. ఆ తర్వాత మనం దీంట్లో ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తామండి. వేసాకైతే మనం నెక్స్ట్ మంచిగా రోస్ట్ చేసుకుంటామండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు వేయాలంటే ఆనియన్స్ అనేవి ఇక్కడ మీరు చూడొచ్చు బ్రౌన్ షేడ్లోకి మారాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటామండి. అది యాడ్ చేసాం కదండి, పచ్చివాసన పోయే వరకు అయితే మనం నీట్గా రోస్ట్ చేసుకోవాలి. ఆ వాసన పోయాక నెక్స్ట్ మనం ఒక పెద్ద టమాటో తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకొని అవైతే దీంట్లో యాడ్ చేసుకుంటామండి. యాడ్ చేసి మళ్ళీ నీట్గా మిక్స్ చేసుకోవాలి. కాస్త ఒక 5 నిమిషాల పాటు అయితే దాన్ని మగ్గనివ్వాలండి. నెక్స్ట్ మనం దీంట్లో 1 స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ నీట్గా మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత అయితే మనం మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మనం ఉంచుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు, అన్నీ అయితే బాగా మగ్గిపోయాయి. నెక్స్ట్ దీంట్లో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేస్తామండి. గోంగూర చికెన్లోకి అయితే మనం పెద్ద పెద్ద పీసెస్ తీసుకోమండి, ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని యాడ్ చేస్తాము. చికెన్ దాన్ని అయితే ఇలా నీట్గా మిక్స్ చేసేసుకొని మనం మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 to 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అయితే ఉడకనిస్తామండి. ఆ తర్వాత మీరు చూడొచ్చు ఎలా పొగలొస్తూ ముక్క అనేది అయితే 50% ఉడికిపోయి ఉంటుందండి. ఇలా 50% ఒకసారి చెక్ చేసుకొని ఉడికాక మనం దీంట్లో రుచికి సరిపడా కారం అయితే యాడ్ చేసుకుంటామండి. ఇక్కడ నేను ఒక 2 స్పూన్లు కారం అయితే యాడ్ చేశాను. మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక మళ్ళీ నీట్గా మిక్స్ చేసేసుకొని మళ్ళీ అయితే మనం మూత పెట్టేసుకుంటామండి. ఇది మెయిన్ ప్రాసెస్ ఏంటంటే నీట్గా ఉడకాలండి చికెన్ అనేది. సో ఇలా కారం అంతా కలిసేలా పెట్టుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 to 10 నిమిషాలు అయితే ఇలా మగ్గనివ్వాలి. నెక్స్ట్ మీరు చూడొచ్చు ఇక్కడ వాటర్ అనేది కాస్త సపరేట్ అయిపోయింది ముక్కల నుంచి. ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి గోంగూరని, ఆ పేస్ట్ని అయితే దీంట్లో యాడ్ చేసేస్తామండి. ఇలా యాడ్ చేశాక నీట్గా మిక్స్ చేసేసుకోవాలి, మొత్తం కలవాలండి ముక్కలన్నిటికీ. సో కాసేపు అయితే ఇలా మిక్స్ చేసుకున్నాక ఈ ఉడికే ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ జరగాలండి. సో హై ఫ్లేమ్లో అసలు పెట్టద్దు, మాడిపోతుంది. నెక్స్ట్ అయితే మనం దీంట్లో ధనియాల పొడి యాడ్ చేస్తాము. అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒకసారి చూసుకొని సరిపోలేదంటే యాడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ మనం మొత్తం కలిసేలాగా అయితే మిక్స్ చేసుకుంటామండి. ఉప్పు మరియు ధనియాల పొడి వేసాం కదా, అదంతా నీట్గా మిక్స్ అవ్వాలి. నెక్స్ట్ మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే ఉడకనివ్వాలండి బాగా. ఆ తర్వాత మీరు ఇలా చూడొచ్చు చికెన్ ఎంత బాగా ఉడికిపోయిందో, చూసారు కదా. మనకి గ్రేవీ కావాలంటే కాస్త వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. చేసుకొని మళ్ళీ ఇలా నీట్గా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకున్నట్లయితే ఒక 5 మినిట్స్ మనకి గ్రేవీ కూడా రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత చక్కగా
ఉడికిపోయిందో ఆ తర్వాత అయితే ఫైనల్లో మనం గరం మసాలా పొడి అయితే యాడ్ చేసుకుంటామండి. యాడ్ చేసుకున్నాక మళ్ళీ నీట్గా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగా. చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో. కాస్త కొత్తిమీర కానీ ఉంటే ఇలా గార్నిష్ చేస్తే సూపర్గా ఉండేదండి. అదొక్కటి మిస్ అయింది, మిగతా ప్రాసెస్ అంతా అయితే కరెక్ట్గా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. నాకు కింద కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇదైతే చాలా టేస్టీగా వచ్చిందండి. మనకి ఉప్పు కారం మనకి తగినంత వేసుకొని నీట్గా ఇలా కానీ చేసుకుంటే చాలా యమ్మీగా వస్తుందండి. సో ఒక్కసారి కానీ మీరు ఈ గోంగూర చికెన్ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని అడుగుతారు, అంత టేస్టీగా వస్తుందండి. ఇలా వేడి వేడి అన్నంలో ఈ గోంగూర చికెన్ వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. సో మీరు కూడా తప్పకుండా ఇది ట్రై చేయండి. ఇక్కడ ముక్క కూడా చూసారా ఎంత చక్కగా ఉడికిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.